Thank you. రైట్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటటువంటి ఫలితాల పట్ల ఇచ్చేటటువంటి లెక్కల పట్ల అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఉత్కంఠకు మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ రూపంలో కొంత స్పష్టత వచ్చేటటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి? ఎస్ శివ, మరి కాసేపట్లో అంటే మరో 15 నిమిషాల్లోనే ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 7 విడతలుగా ఈరోజు సాయంత్రం వరకే ఇటు పోలింగ్ అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరి జూన్ 4న ఎవరి భవితం ఏందో తెలియదు. ఇప్పటికే పలు సర్వే రిపోర్ట్లు కూడా మనం చూసాం. ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో మరి ఈసారి కేంద్రంలో కూటమి ఏ రకంగా ఉండబోతుంది, అంటే ఇటు ఇండియా కూటమి గెలుస్తుందా లేకపోతే ఎన్డీఏ కూటమి గెలుస్తున్నపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ పై చేయి నిలుస్తుందా, మరి బీజేపీ పై చేయి నిలుస్తుందనపై కూడా ఇంకా సర్వర్తో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే రిజల్ట్ కాబోతున్నాయి. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా దీనిపై కూడా దేశవ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వర్తో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరి అంచనాల మీద వాళ్ళు ఉన్నారు, మరి ఈసారి ఎవరిపై చేయి నిలుస్తుందో చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసాం. ఈసారి బీఆర్ఎస్ చతికిలబడిగింది, ఇటు కాంగ్రెస్ హస్తం నెగ్గింది. కాబట్టి మరి ఇటు పార్లమెంట్ ఎలక్షన్లో ఈసారి మరి హస్తం ఏ రకంగా ఉండబోతుంది దానిపై కూడా సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. మరి సెంట్రల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా, మరి రాష్ట్రంలో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయనిపై కూడా ఇంకా సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూసుకుంటే మాత్రం గత 15 రోజులుగా చూస్తున్న పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పటికే కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా మనం చూసాం. ఈ ఒపీనియన్ సర్వే రిపోర్ట్లో మాత్రం చాలా వరకు కూడా కొన్ని రిపోర్ట్లు ఇటు బీజేపీకి ఎక్కువ వస్తే, మరికొన్ని రిపోర్ట్లో ఇటు కాంగ్రెస్కు వచ్చినటువంటి దప్పలుగా చూసాం. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా మినిమం దాదాపుగా కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్లోనే సర్వర్తో ఉత్కంఠ నెలకొని చెప్పుకోవచ్చు. మరి ఎవరిపై చేయి నిలుస్తుంది, మరి దేశవ్యాప్తంగా మరి మోడీ హావానే కొనసాగుతుందా లేకపోతే ఈసారి మరి హస్తం తన విజయం మోగిస్తున్నపై కూడా ఇక సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం 17 పార్లమెంట్ స్థానాలు కూడా ఎలక్షన్ ముగిశాయి. మరి ఇక్కడ అత్యధిక స్థానాల్లో మరి బీజేపీ గెలుస్తుందా, మరి కాంగ్రెస్ గెలుస్తుందనపై కూడా సర్వర్తో ఉత్కంఠ, మరి బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు నిలబెట్టుకుంటుందనపై కూడా సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా మరి కాసేపట్లో అంటే మరో 15 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇప్పటికీ వరకు అందినటువంటి ఒపీనియన్ పోల్లో ఇప్పటివరకు అయితే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. కొన్ని సర్వే రిపోర్ట్లు చూస్తే మాత్రం ఇటు బీజేపీకి కొంచెం హైప్ వచ్చినట్టు కనిపిస్తుంది. మరి కొంతవరకు అయితే ఇటు కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరి పై చేయి నిలుస్తున్నప్పుడు కూడా సర్వతో ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ అయితే ఒకటే భావిస్తుంది, తమ 4.5 నెలల పాలనలే రెఫరెండంగా తీసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎలక్షన్లో కూడా పిలుపునిచ్చారు. మరి ఈసారి మరి ఒక 4 నెలల పాలనలే రెఫరెండం తీసుకొని మరి ఓటర్స్ అంతా కూడా మరి కాంగ్రెస్ వైపు నిలుస్తారా లేకపోతే మోడీ ఆవా కొనసాగుతుందనిపై కూడా ఇంకా సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అంటే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇటు 17 పార్లమెంట్ స్థానాల్లో మాత్రం అత్యధిక స్థానాలు మరి ఏ పార్టీ కైవసం చేసుకుంటే మాత్రం ఆ పార్టీకి సెంట్రల్లో ఎక్కువగా హైప్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే మాత్రం మరి బీజేపీకి ఉంటుందా, కొన్ని సర్వే రిపోర్ట్లు అయితే మనకు అందిన ప్రకారం చూస్తే మాత్రం కొన్ని సర్వే రిపోర్ట్లు మాత్రం కొన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది, మరికొన్ని మాత్రం ఇటు కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎవరి ధీమాలో వాళ్ళైతే ఉన్నారు, ఎవరి అంచనాలో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కూడా మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మరి చాలా వరకు కూడా దాదాపు ఒక 5 నుంచి 8 సర్వే రిపోర్ట్లు వస్తాయి. కాబట్టి అందులో ఎవరిపై చెందిస్తుందో చూడాలి. ఇక మరోవైపు ఇటు ఏపీ విషయానికి వస్తే మాత్రం అక్కడ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానంలో మరి ఎవరి స్థానం ఉందో చూడాలి. మరి వైసీపీ తన హావా కొనసాగిస్తుందా లేకపోతే అక్కడ కూటమి గెలిపోతుందనిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకైతే దాదాపుగా ఇటు ఏపీలో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇటు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఈసారి కూటమికి ఏర్పడినటువంటి ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ఏర్పడి ఈసారి పోటీలో రంగం తిరగదు. మరి కూటమి తన హావా కొనసాగిస్తుందా లేకపోతే వైసీపీ మరోసారి అధికారాన్ని చేజిక్కుందరపై కూడా సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు అయితే ఏపీలో కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు అయితే ఎక్కువగా చాలా వరకు ఒపీనియన్ పోల్స్లో మాత్రం వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. మరికొన్ని మాత్రం కొన్ని సర్వే రిపోర్ట్లో మాత్రం ఇటు కూటమికి అంటే ఇటు టీడీపీ జనసేన మరోవైపు బీజేపీ సంబంధించి
కూటమికి కూడా కొన్ని సీట్లు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి ఎవరి హావా ఏంటనేది కూడా మరి కాసేపట్లోనే పటాపంచలు కానుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్సే చాలా వరకు కూడా గతంలో మనం ఎలక్షన్ చూసుకుంటే మాత్రం ఇటు 2019 కానీ 2018 అంటే అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎలక్షన్ చూస్తే మాత్రం కొన్ని సర్వే రిపోర్ట్లు దాదాపుగా నిజమయ్యాయి. కాబట్టి మరి ఎవరి సర్వే రిపోర్ట్ ఏ రకంగా ఉండబోతుందనిపై కూడా ఇటు పార్టీలు మెయిన్గా ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ మరోవైపు ఏపీలో ఇటు వైసీపీ కానీ జనసేన కానీ ఇటు బీజేపీ కానీ నేతల్లో మాత్రం సర్వత్ర ఉత్కంఠ నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6:30కి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. మరి దీనిలో ఎవరి బలం ఏంటో నిరూపిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇవైతే దాదాపు కన్ఫర్మ్ కాకపోవచ్చు కానీ కొంచెం ధీమా అయితే వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా దాదాపుగా లిటిల్ బిట్గా అంటే ఒక 5 నుంచి 10 స్థానాలు అటు ఇటు అయినా కూడా వారే హస్తగతం చేసుకునే అవకాశం ఉంటుంది అధికారం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉందని కూడా తెలుస్తూ ఉంది. నువ్వా నేనట్టుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు కూడా ప్రచార సభలు కూడా స్పష్టం చేశారు. తమ 4 నెలల పాలన రెఫరెండం తీసుకొని ఓటు వేయాలి. తమ 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం కాబట్టి తమ పాలన రిఫరెండం అనుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావించారు. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా మరి 4 నెలల పాలనే రిఫరెండంగా తీసుకొని మరి ఓటర్స్ ఎక్కువగా మరి కాంగ్రెస్ వైపు వెళ్తారా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ హావానే భాగంగా బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయనిపై చూడాలి. మరి ఎక్కువ సీట్లు ఎవరికి వేస్తారనిపై చూడాలి. చాలా వరకు సర్వే రిపోర్ట్లు మాత్రం దాదాపుగా ఉత్కంఠ నెలకొంది. మరి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా కాంగ్రెస్కి వస్తాయా? మరి ఇక్కడ లీడర్ల విషయానికి వస్తే మాత్రం ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చాలా మంది లీడర్స్ అయితే మాత్రం ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఈసారి తమకే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కూడా వస్తాయని చెప్తున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా తమ 14 సీట్లు వస్తాయని కూడా చాలా కూడా ధీమా చేశారు. మొన్నటికి మొన్న దాదాపు తమకు 10 నుంచి 12 స్థానాలు తప్పకుండా వస్తాయని కూడా ధీమా చేస్తారు. ఒక 2 పోటీల విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ ఉందని స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ యొక్క కాంగ్రెస్ లీడర్ల యొక్క వాళ్ళు ధీమా వ్యక్తం చేసినట్టు 14 సీట్లు గెలుస్తారా లేకపోతే 10-12తోనే సరిపెట్టుకుంటారా చూడాలి. ఇక మరోవైపు ఇటు బీజేపీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు కూడా ధీమాలో ఉన్నారు. ఎందుకంటే తమకు కూడా అత్యధిక సీట్లు గెలుస్తామని కూడా ఉన్నారు. కాబట్టి మరి తెలంగాణలో మరి సత్తా ఎవరు చాటుదనపై కూడా మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్లో కొంతవరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగాతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇటు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మరి మోడీ హావా నిలుస్తుందా లేకపోతే ఇటు ఇండియా కూటమిదే సత్తా చాటుతున్నపై కూడా మరి కాసేపట్లోనే ఇటు ఎగ్జిట్ పోల్స్లో ఎవరి భవితవ్యం ఏందనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. శివ.